చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పరితపిస్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు కావాలని మరింతగా తపన పడుతున్నారు. P4 స్కీమ్తో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా బాగు చేయాలని, సర్వరంగ సమగ్రాభివృద్ధి తీసుకురావాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ లోన్లన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు తీసుకొని ఆర్థిక స్థిరత్వంతో మీరు నిలబడి, మీ కాళ్ళ మీద మీరు నిలబడి మరికొంతమందికి ఉపాధి ఇచ్చి అక్కడున్నటువంటి పంచాయతీలకి, గ్రామాలకి ఆదాయం వచ్చే విధంగా కూడా మీరందరూ కూడా ఈ లోన్లను ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరిని కూడా ఈ లోన్లకు సంబంధించి మోసపోవద్దండి, దళారులను నమ్మొద్దండి, ఎవరైనా చెప్తే కూడా మీరు మోసపోవద్దండి. పారదర్శకంగా జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నారు, మా డీడీ గారు పర్యవేక్షిస్తారు, అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు, మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పర్యవేక్షిస్తారు. దీన్ని జాగ్రత్తగా మీరందరూ ఉపయోగించుకొని ఈ మంచి ప్రభుత్వంలో మీరందరూ ఆర్థికంగా ఎదగాలని మరొకసారి మీకు మనసా వాచ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి యువకులందరూ కూడా మీ ఆర్థిక స్థిరత్వమే మా ప్రధానమైనటువంటి ధ్యేయంగా భావిస్తూ మీరందరూ వాటిని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాను.